జిహెచ్ఎంసీ ద్వారా గతంలో ఎట్లయితే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని లోతట్టు ప్రాంతాలను జలమయం కాకుండా మనం కాపాడుకోగలిగినామో ట్రాఫిక్ సమస్య గురించి పదే పదే ఇంతకుముందు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే స్ట్రెస్ చేసి చెప్తారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, అది ఈ ఒక ట్రాఫిక్ సమస్యని నియంత్రించాలా, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మరొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అధ్యక్ష. కనీవినేని రీతిలో యావత్ భారతదేశంలో ఎక్కడలేని విధంగా మనం చూసి హైదరాబాద్ నుంచి వేరే నగరాలు నేర్చుకునే అధ్యక్ష. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా బడ్జెట్లో అక్కడ మెన్షన్ లేదు అధ్యక్ష. దగ్గర గత ప్రభుత్వంలో అప్పుడు హయాంలో మా హయాంలో దగ్గర 30 ఫేజ్ 1 లో దగ్గర మేము 33 వర్క్స్ పూర్తి చేసాం అధ్యక్ష. ప్రోగ్రెస్ తో 36 పూర్తి చేసినాం అధ్యక్ష. ఇంకా 3 పనులు ప్రోగ్రెస్ ఉన్నాయి అధ్యక్ష. నా రిక్వెస్ట్, ఆ లిస్ట్ కూడా ఉంది అధ్యక్ష, ఆల్రెడీ అక్కడ అధికారుల దగ్గర ఉంటుంది. చాలా మటుకి పెద్ద జంక్షన్స్ అధ్యక్ష. మా దగ్గర అయితే హెచ్ఎండిఏ ద్వారా మేము బాలనగర్ ఫ్లైఓవర్ కట్టుకున్నాం. ఎన్నో అధ్యక్ష, అసలు ఎల్బీ నగర్ లో కానివ్వండి, చాలా చోట్ల ఈరోజు సిటీలో ట్రాఫిక్ ఈజీగా మూవ్ అవుతుందంటే కారణం ఈ రోజు అప్పుడు మా కేటీఆర్ గారి హయాంలో 36 ఫ్లైఓవర్లు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ రోజు ట్రాఫిక్ నియంత్రించగలమని చెప్పి సంగతి మళ్ళీ చేస్తున్నాం అధ్యక్ష. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో ఏమి జరగలేదని చెప్పేసి మరి డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఒక్కసారి నగరం వైపు తిరిగితే తెలుస్తుంది అధ్యక్ష. ఫస్ట్ క్లాస్ ఈరోజు మరి కేబుల్ బ్రిడ్జ్ ఎంత చక్కటి కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష. అది అక్కడ మన సీక్రెట్ లేక్ మీదకి వెళ్ళి దుర్గం చెరువు మీదకి వెళ్ళి వేసుకున్నది. అట్లాంటి ఫ్లైఓవర్స్ 20 దగ్గర 36 పూర్తి చేసుకున్నాం. ఇంకా కూడా 3 ప్రోగ్రెస్లో ఉన్నాయి. 3 కూడా పూర్తి చేయాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అది కాకుండా ఇది ఇక్కడితో ఆగేది కాదు అధ్యక్ష. అప్పుడున్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెంట్స్ తోని, అప్పుడున్నటువంటి బడ్జెట్ తో తీసుకొని ఆ దగ్గర ఆ 36 పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా అన్ని జోన్స్ కలుపుకొని మళ్ళీ ఇంకా అడిషనల్ గా 36 వర్క్స్, 36 వర్క్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫర్ సెకండ్ ఫేజ్. దానికి కూడా సుమారు 4,305 కోట్ల రూపాయలు మనకు అవసరం అధ్యక్ష. డెఫినెట్ గా ట్రాఫిక్ గురించి పదే హైదరాబాద్ నగరం వి వాంట్ టు మేక్ అవర్ గ్రేట్ హైదరాబాద్ గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయాలంటే ఇది మినిమం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 4,305 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఏ దారి నిధులు సేకరిస్తారో, మరి ఏ రకంగా మీరు ప్లాన్ చేస్తారో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. షేర్లింగంపల్లిలో, కుకట్పల్లి జోన్ లో, ఖైరతాబాద్ జోన్ లో, సికింద్రాబాద్ జోన్, ఎల్బీ నగర్ జోన్, చార్మినార్ జోన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ షేర్ టువర్డ్స్ హెచ్ఆర్డిసిఎల్ అన్ని కలుపుకొని దాదాపు 36 వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను డీటెయిల్స్ కావాలంటే మరి మంత్రి గారికి పంపిమంటే పంపిస్తాను. ఆల్రెడీ వారి రికార్డులో ఉంటాయి. ఇవి చాలా అవసరం. మీరు పర్సనల్ గా రివ్యూ చేయండి. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం అని చెప్పినప్పుడు సరేగా ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, వారు చేస్తారు కదా అనుకున్నాం. కానీ బడ్జెట్లో పెడతారేమో అనుకున్నాం. కానీ మరి దీనిపైన సీతక్క నేసిరి అధ్యక్ష, ప్రధానమైన సమస్య అధ్యక్ష. ట్రాఫిక్ సమస్యని నియంత్రించుకోవాలా, దాన్ని కంట్రోల్ చేయాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించలేదు అధ్యక్ష. అసలు ఇంత పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది గతంలో రిజల్ట్ ఇవ్వలేంది, ఫలితాలు వచ్చినాయి, మనం దాంతో మంచి పేరు వచ్చింది హైదరాబాద్ నగరంలో. కాబట్టి ఈ 4,305 కోట్ల రూపాయలని తప్పకుండా డెఫినెట్ గా పెట్టాలని చెప్పేసి నగర ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష.